హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయలు కారం చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. అందుకు నేను అర కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు తర్వాత కాకరకాయలని పైన చెక్కు తీసుకుంటూ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కాయలు మొత్తం ఇలా కట్ చేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి ముక్కలు మొత్తం ఇలా కలిపేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈలోపు కారం రెడీ చేసుకుందామండి. అందుకు కావలసినవి కొంచెం ఎండుమిరపకాయలు, ఒక చిన్నుల్లిపాయ, కొంచెం జీలకర్ర, చిన్న ఎండు కొబ్బరి చిప్ప, కొంచెం శనగపప్పు, కొంచెం పల్లీలు నేను ముందుగానే వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేస్తున్నానండి. ఇప్పుడు కారంలోకి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కారం మిక్సీ వేసేసుకున్నానండి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా ఉప్పు పెట్టి పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇలా పిండుకుని ఇలా నీరంతా పిండేసుకుని దీనిలో వేసేద్దాం. ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా పిండేసి ముక్కలన్నీ ఇలా వేసేద్దాం. ముక్కలని ఇలా మంట సిమ్లో పెట్టుకుని ఇలా చిన్నగా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఇలా వేగేటప్పుడు కొంచెం పసుపు, ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు దీనిలోకి ఇలా ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఇలా ఒక నిమిషం పాటు వేసుకొని ఇలా వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు వెమ్మటే కారం వేసేద్దాం. ఇప్పుడు కారం వేసేసుకుని ఇప్పుడు ఇలా ఒక్కసారి మొత్తం కలిపేస్తే అయిపోతుందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారండి. ఇది అస్సలు చేదు ఉండదండి. చాలా బాగుంటుంది. మనం ఇంట్లోకి సాంబార్ చేసుకున్నా, టమాటా పప్పు చేసుకున్నా, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా నా స్టైల్లో నేను చేశానండి. ఇలా చేస్తే ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపుతున్నాను. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.